నెల్లూరు సండే మార్కెట్ ను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. వీధుల్లో తిరిగిన ఆయన రోడ్ల పరిస్థితిని, డ్రైనేజ్ పరిస్థితిని తనిఖీ చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణదారుల సమస్యలపై కూడా ఆరా తీశారు. డ్రైనేజ్ సమస్యత శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు వస్తే నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో నీళ్లు నిల్వ ఉంటున్నాయని గుర్తు చేశారు. దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఇక్కడ డ్రైన్స్ మూసుకుపోవడమే ప్రధాన కారణమని వెల్లడించారు. 165 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వర్షాలు వస్తే ఒక రోడ్డు అయితే పర్టికులర్గా పూర్తిగా నీళ్ళలో ఉండిపోతుంది. అటు వ్యాపారస్తులకి ఇబ్బంది, వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని